గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఫిర్యాదుదారు సత్యవర్ధన్ కిడ్నాప్ బెదిరింపుల కేసులో అరెస్ట్ అయి జైల్లో ఉన్న గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి మరో షాక్ తగిలింది. 3 రోజుల పాటు ఆయన పోలీసు కస్టడీకి ఎస్సీ/ఎస్టీ కోర్టు అనుమతించింది. 3 రోజుల పాటు లాయర్ సమక్షంలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారణ నిర్వహించాలని కోర్టు తెలిపింది. అదేవిధంగా ఉదయం మరియు సాయంత్రం రోజుకు 2 సార్లు మెడికల్ టెస్టులు నిర్వహించాలని కూడా సూచించింది. అయితే జైలు పరిస్థితులపై కూడా కోర్టు విచారణ జరిపింది. వంశీకి జైల్లో సరైన వసతులు మరియు సౌకర్యాలు అందించాలని కోర్టు ఆదేశించింది. ప్రత్యేకంగా జైల్లో బెడ్ అనుమతించాలని కోర్టు తీర్పులో స్పష్టం చేసింది. మెడికల్ టెస్టులు చేసినప్పుడు ఏమైనా అనారోగ్య సమస్యలు ఉంటే వాటిని చికిత్స అందించాలని అధికారులకు న్యాయస్థానం తెలిపింది. మరోవైపు టీడీపీ ఆఫీసుపై దాడి కేసును కూడా సిఐడి దర్యాప్తులో వేగం పెంచింది. ఇప్పటికే వంశీపై పీటీ వారెంట్ జారీ చేయాలని కోర్టులో పిటిషన్ దాఖలైంది. దీంతో కిడ్నాప్ కేసులో 3 రోజుల విచారణ అనంతరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో కూడా సిఐడి అధికారులు వంశీని కస్టడీకి కోరే అవకాశం ఉంది. ఇక వంశీపై టీడీపీకి ఉన్న కోపం గురించి అందరికీ తెలుసు. దీంతో కస్టడీ సమయంలో విచారణ ఎలా జరుగుతుందో అనే అనుమానం వైసీపీ శ్రేణుల్లో ఉంది. టీడీపీ వారు కూడా రఘురామ ఉదంతానికి ముందుకు తెస్తూ వంశీపై సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు.